నాగర్ కర్నూలు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన దుర్ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయింది. అమరాబాద్ మండలం దోమలపెంట వద్ద గతేడాది టీబీఎం మిషన్తో తవ్వకాలు జరుపుతుండగా అకస్మాత్తుగా మట్టి నీరు వచ్చి పడడంతో సొరంగం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజనీర్లు కార్మికులు సజీవ సమాధయ్యారు. నెల రోజుల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాదం కారణంగా ఏడాది పాటు పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు వ్యయం, సమయం భారీగా పెరిగాయి. ఏడాది తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల మెట్ట ప్రాంతాలకు, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సాగు, తాగు నీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.